బాడీ షేమింగ్. ఈ పదం మనలో చాలా మందికి కొత్త కాదు. ఎందుకనంటే లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు మనల్ని బాడీ షేమ్ చేసే ఉండుంటారు. లావుగా ఉన్నామనో, సన్నగున్నామనో, ఎత్తుపల్లున్నాయనో, బట్టతలుందనో, మెల్లకన్నుందనో, తెల్లగున్నామనో, నల్లగున్నామనో ఏదో ఒక కారణంతో. ఈ బాడీ షేమింగ్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్‌మోస్ట్ స్కూల్‌కెళ్ళే పిల్లల దగ్గర నుంచి చూసుకున్నా టీచర్లతో సహా బాడీ షేమ్ చేయడం అన్నది కామన్‌గా జరుగుద్ది. కాకపోతే ఈ బాడీ షేమింగ్ వల్ల ఒక మనిషి తనలో తనకున్న కాన్ఫిడెన్స్‌ని కోల్పోతాడు. ఎప్పుడైతే ఒక మనిషి లో కాన్ఫిడెంట్ పర్సనాలిటీగా తయారయ్యాడో, ఆడు జీవితకాలం కష్టపడినా కూడా ఆ కాన్ఫిడెన్స్‌ని రీగెయిన్ చేయలేడు. ఈవెన్ సరదాగా మాట్లాడుకుంటున్నా కూడా బాడీ షేమింగ్ అన్నదాన్ని మనం ఆపాలి. ఎందుకనంటే మనలో ఏ ఒక్కరికి కూడా ఎదుటి మనిషి యొక్క కాన్ఫిడెన్స్‌ని తీసేయడానికి రైట్ లేదు. ఇప్పటి నుంచైనా స్కూల్లో గావచ్చు, వర్క్ ప్లేస్‌లో గావచ్చు, మన ఫ్రెండ్స్ మధ్యలో గావచ్చు, రిలేటివ్స్‌లో గావచ్చు, ఇద్దరు పిల్లలుంటే ఎవరో ఒకళ్ళని కావచ్చు. బాడీ షేమింగ్ చేస్తూ ఎవరిని మనం పిలవద్దు. మనం సరదాగా మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఎంత గట్టిగా గుచ్చుకుంటదో మనకు తెలీదు కాబట్టి, హోప్‌ఫుల్లీ ఈ జనరేషన్‌లో అయినా ఈ బాడీ షేమింగ్ మీద అవగాహన పెరిగి దాన్ని ఆపుతారని ఆశిస్తూ థాంక్ యూ.